ఈ చంకరౌండ్ ఎంత ఉందో అంత ఈ డిస్టెన్స్ మనం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఈ అప్పర్ చెస్ట్ ని కదిలించకూడదు. ఇన్ని రోజులు మనం చేసిన తప్పులు ఇది అనమాట. అందరికీ కూడాను చంకరౌండ్ అనేది ఒకేలాగా ఉండదు కాబట్టి ఈ ఫార్ములాని మీకు అలవాటు చేస్తున్నాను. ఈ ఫార్ములా ప్రకారం మనం కనుక కట్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇన్ని రోజులు బ్లౌజ్ ఎందుకు సెట్ అవ్వలేదు అంటేను ఇక్కడ వచ్చేసి 5:30, 6, 7 పెడతారు అనమాట. అందుకోసారి అర్థం కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానిలో ఏదన్నా లోపం ఉన్నా ఇంకొకసారి మీరు విని 1, 2 సార్లు అర్థం చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. కావాల్సింది 8:30 కదా, ఇక్కడికి మార్క్ చేసేద్దాం అనుకుంటాను. ఇది అయితే రాంగ్ అండి, ఇక్కడికి మార్క్ చేయకూడదు. మనకు కావాల్సిన చంకరౌండ్ 8:30 కాబట్టి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసండి. కొంతమంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వచ్చేసి 5:30 ఇంచులు మార్క్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఓకేనా, ఒక లైన్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేయాలి మెజర్మెంట్స్ తో అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి శారీ అండి. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఓకేనా, వచ్చేసి 2 తీసేసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే తడి ఐరన్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉండాలి, ప్లస్ కూర పార్ట్ మనకు ఆపోజిట్ ఉండాలి. కింద పార్ట్ కూర పార్ట్ ఉండకూడదండి, మనకు ఆపోజిట్ వచ్చేసి కూర పార్ట్ ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నడుము కొలత వచ్చేసి 34 ఇంచెస్ అండి. 34లో 4వ భాగం ఎంత? 8:30. ఓకేనండి, ఇంకా అప్పర్ చెస్ట్ కొలత కూడా ఇచ్చారు. అంటే కొంచెం ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వీళ్ళకి పై పొట్ట ఎక్కువ ఉంటుంది అనమాట. పొట్టకిను ఈ అప్పర్ చెస్ట్కి దగ్గరగా ఉంటాయండి కొలతలు. ఇవి రెండు కూడాను మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా, అందరికీ ఒకేలాగా నడుము కొలత ప్రకారం వెళ్తే సరిపోదు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎంత అండి నడుము కొలత? 34 అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి కస్టమర్ దగ్గర 15 ఇంచులు తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 15 ఇంచులు, దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 3/4 ఇంచ్ దేనికి? 1/4 ఇంచ్ వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి. ఓకేనా, మనం బ్లౌజ్లో ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్న కొలత, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. టోటల్ వచ్చేసి పావు తక్కువ 16 ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడు ఎంత నడుము కొలత? 34. అందులో 4వ భాగం ఎంత? 8:30. ఇక్కడ వచ్చేసి నేను 8:30 ఇంచులకు మార్క్ చేస్తున్నాను, ప్లస్ 1 ఇంచ్ డాట్. ఓకేనండి, 1 ఇంచ్కి ఈ విధంగా డాట్ మార్క్ చేస్తాను. ఇంక వీళ్ళకి వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఇచ్చారు కదా, అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 36 ఇచ్చారండి. ఓకేనా, 36లో 4వ భాగం ఎంత? 9 ఇంచులు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను డీప్ నెక్ కొలత కాబట్టి, ఓకే, ఈ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా చెస్ట్ లూజ్ ఎంత ఉందో అందులో 4వ భాగం 9 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. చూడండి ఈ విధంగా, ప్లస్ ఖర్చు. ఓకేనండి, ఇంకా ఈ కింద వైపున ఒకసారి ఎంత ఉంది? 9:30. అందులో సగం ఎంత? పావు తక్కువ 5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాం. ఇది వచ్చేసి డాట్కి మార్క్ చేసుకుంటున్నాం అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఓకేనా, ఈ డాట్ పొడవు వచ్చేసి బ్యాక్ వైపు వేసే డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసేస్తున్నాను. మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం? 1 ఇంచ్ కదా, ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాక్ వైపున మీరు 1/2 ఇంచు విడిచిపెడితే 1/2 ఇంచు డాట్ కుట్టేయాలి. 1 ఇంచ్ విడిచిపెడితే 1 ఇంచ్ ఖచ్చితంగా కుట్టాలి. 3/4 ఇంచ్ విడిచిపెడితే 3/4 ఇంచ్ కుట్టేయాలండి. అంతేగాని 1 ఇంచ్ విడిచిపెట్టి 1/2 ఇంచ్ కుట్టామనుకోండి, మీకు బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది. అందుకోసం ఇది వచ్చేసి డాట్కి మార్క్ చేసాం కదా, ఇంక ఇక్కడ వచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర అండి. ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేస్తాను. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే, ఈ 1/2 ఇంచ్ మార్క్ చేయడం వల్ల ఈ సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. ఈ బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటికి రాదు. ఈ 1/2 ఇంచ్ తీయకపోవడం వల్ల బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మీరు గమనించి చూడండి. మీకు బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు బయటకు వస్తుందంటే మీరు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ తీయండి, దీనివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట. ఓకేనా, ఇంక ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసేసేయడమే 1/2 ఇంచ్‌లోకి. ఓకేనండి, అంతవరకు అయితే క్లియర్ కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాలండి. 6 ఇంచులు ఎందుకు పెట్టాలంటే వీళ్ళకి వచ్చేసి హైట్ తక్కువ ఉంటారు, బాడీ వెడల్పు ఉంటుందన్నమాట. ఓకేనా, మిడిల్ చెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. నేను అందుకోసం వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేశాను. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసాను. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇంక వీళ్ళకి ఏంటంటే భుజాలు కూడా కొంచెం అందరికి ఉన్నట్టు కాకుండా కొంచెం దిగుడు భుజాలు ఉంటాయండి. అందుకోసం ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5, ఇంకొచ్చేసి షోల్డర్ వచ్చేసి ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి 3.5 ఇంచులు పెట్టాను అనమాట.
ఓకేనా. ఇంకొచ్చేసి డీప్ వచ్చేసి 10 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తాను. ఈ డీప్ మార్క్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి చంక దగ్గరికెళ్దామండి. చంక వైపున ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి, ఆ కస్టమర్‌కి తగినట్టు అనేది చూపిస్తాను. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానా, ఇక్కడొచ్చేసి 3:15 మార్క్ చేస్తున్నానండి. 3:15 మార్క్ చేస్తున్నాను. కింద వైపున బ్రాడ్ ఎక్కువ పెట్టినా కూడా వీళ్ళు వేసుకోగలరు కాబట్టి 3:15 మార్క్ చేశాను. ఓకేనా. ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ రాసేసాను. ఇంకా కింద వైపున వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనా. ఇంతవరకు ఓకే గదండీ. ఇంకిక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మామూలుగా అయితే పావించి తీస్తే సరిపోద్ది. ఇంక వీళ్ళకి దిగుడు భుజాలు అన్నాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డౌన్ పెట్టండి. అప్పుడొచ్చేసి మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. కానీ ఇదొక్కటేనండి వీళ్ళకి మార్పు చేయాల్సింది. అందరికొచ్చేసి పావించి చెప్తాను. ఎవరికైనా గూడాను ఇంక దిగుడు భుజాలు ఉన్న వాళ్ళకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయండి. అంటే వీళ్ళు డీపు 9:30 అనమాట. 9:30 అయితే నేను 10 ఎందుకు పెట్టానంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీస్తున్నాను కాబట్టి 10 ఇంచులు మార్చేశాను. ఎవరికైనా గూడా అంతేనండి. డీపొచ్చేసి మనము 10 ఇంచులనుకోండి కొంతమందికి, అప్పుడు మీరు పావించి ఇక్కడ తీసే పట్టితే పావించి ఇక్కడ యాడ్ చేయండి. ఓకేనా. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీస్తున్నాను కాబట్టి 9:30 అయితే 10 పెట్టాను కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ ఇక్కడ తీసేసాననమాట. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ గదా. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ ఈ కస్టమర్‌కి ఎంత పెట్టాలనేదైతే నాకు తెలీదండి. మన పద్ధతి ప్రకారం నేను ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో తెప్పియడానికి ఒక ఫార్ములా ఉంటదండి మనకంటూ. అది ఫాలో అయ్యి ఆ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో తెప్పించాలనమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడి నుంచి కార్నర్ నుంచి 1.5 ఇంచుకండి. ఓకేనా. ఇక్కడ 1.5 ఇంచు దేనికి అంటే మనకి చంక వైపున ముడతలు రావండి. చంక వైపున ముడతలు వస్తున్నాయంటే ఈ డిస్టెన్స్ మీరు ఎక్కువ పెడుతున్నారు అని. ఓకేనా. మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇక్కడంతా కూడాను ముడతొచ్చేస్తుంటది. ఆ ముడత ఎందుకొస్తుంది అనే కంప్లెయింట్ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టేసారనమాట. 1.5 అయితే 1.5 ఇంచులు పెట్టారనుకోండి. ఈ క్లాత్ అంతా లూజ్ అవ్వడం వల్ల ఇంక ముడతలాగా కనిపిస్తుంది. ఓకేనా. పెద్ద సైజ్ వాటికొచ్చేసి 1.5 ఇంచు పెట్టండి. చిన్న సైజ్ వాటికైతే 1 ఇంచ్ సరిపోద్దండి. ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంకిక్కడొచ్చేసి ఈ కస్టమర్‌కి చంక రౌండ్ ఎంతో చెప్పలేదు కదా! 17 అండి. 17 అంటే ఎంత? 8:30 కావాలి మనకి. ఓకేనా. చంక రౌండ్ వచ్చేసి 8:30 రావాలి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? హాఫ్ ఇంచ్ కదా! ఆ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని, ఇప్పుడు నేను ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ అంటే ఇక్కడే కుట్టు పడతది గదా! మనం హ్యాండ్ జాయిన్ చేయడానికి. అక్కడే మనం కొలవాలనమాట. ఈ పద్ధతి ప్రకారం కొలిస్తేనే మనకి కరెక్ట్‌గా వస్తదండి. ఎంతొచ్చింది? 8 వచ్చిందనమాట. 8 వచ్చింది గదా! ఇప్పుడేం చేయాలి మనము? ఇక్కడ పెంచేస్తారు. 8 కదా! మనకు కావాల్సింది 8:30 కదా! ఇక్కడికి మార్క్ చేసేద్దాం అనుకుంటాను. ఇది అయితే రాంగ్ అండి. ఇక్కడికి మార్క్ చేయకూడదు. మనకు కావాల్సిన చంక రౌండ్ 8:30 కాబట్టి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకొని, ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? అంటే మీకు ఈ ఫార్ములా అనేది నేను అలవాటు చేస్తున్నానండి. చంక రౌండ్ కొలిచే విధానం ఇది, పద్ధతి ఇది అని మీకు చెప్తున్నాననమాట. ఓకేనా? అర్థం చేసుకోండి. ఒక్కసారి అర్థం కాకపోయినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే దానిలో ఏదన్నా లోపం ఉన్నా, ఇంకొకసారి మీరు విని 1, 2 సార్లు అర్థం చేసుకోండి. మీకే అర్థమైపోద్ది. ఈ విధంగా 1 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చేసి ఈ విధంగా చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంకిప్పుడొచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమే. అంటే మనం ఎక్కడైతే కుట్టు పడుతదో అక్కడే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం గదా! మళ్ళీ ఇప్పుడొచ్చేసి కొలవాలండి. అంటే మనకొచ్చేసి ఇక్కడ 8:30 వచ్చిందా? ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అనేది మనకు తెలీదు గదా! నాకొచ్చేసి ఒక పావించు ఎక్కువొచ్చిందనమాట. పావించు ఎక్కువొచ్చింది కాబట్టి, ఇక్కడ హాఫ్ ఇంచు బదులు మనం ఈ విధంగా ఒక పావించు పైకి మార్క్ చేసేస్తే సరిపోద్ది. పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక పావించనమాట. ఓకేనా? ఇది కరెక్ట్‌గా అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంకర ఉందో అదొచ్చేంత వరకు గూడాను ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వగూడదు. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అయితే మళ్ళీ మొత్తం ఖరాబయిపోద్ది. 1, 2 సార్లు అర్థం జేసుకోండి నేనేం చెప్తున్నానని. ఈ విధంగా మళ్ళీ ఇక్కడి నుంచి 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఇక్కడి నుంచి నేను చూడండి. ఈ విధంగా హ్యాండ్ ఎక్సిడెంట్‌కి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టే గదా! మార్క్ చేసుకొని కుడతాము. ఆ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ కొలుస్తున్నానండి. వచ్చేసి నాకు ఓకేనా? ఇంకా ఒక గీత తక్కువొచ్చింది. చూడండి.
ఒక గీత తక్కువ వచ్చిందనమాట. ఓకేనా. నాకొచ్చేసి పైనుంచి వచ్చేసి 6:15 పెట్టినప్పుడు ఈ కస్టమర్‌కి 8:30 వచ్చిందనమాట. ఓకేనా. ఈ చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ అనేవి మీ ఓన్‌గా మీరు చేసుకుంటూ బ్లౌజ్ కుడితేనే వీళ్ళకి పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఓకేనా. అంతేగాని ప్రతి ఒక్కరికి 5:30 ఇంచులు, 6 ఇంచులు, 7 ఇంచులు పెడితే కుదరదనమాట. ఇదే కస్టమర్ వేరే ఒకరొస్తారు. వాళ్ళకి 8 ఉంటది. అప్పుడేం చేస్తాము? ఏవండీ పైనుంచి ఒక 6 ఇంచులు పెడితే సరిపోద్దనమాట. అంటే ప్రతి ఒక్క కస్టమర్‌కి కూడాను ఈ కస్టమర్‌కి తగినట్టు నడుము కొలత పెట్టుతాము. అప్పర్ చెస్ట్ పెట్టొచ్చు. షోల్డర్ చెప్పొచ్చు గానీ, చంక రౌండ్ ఇంత అని చెప్పలేమనమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్క కస్టమర్‌కి చంక రౌండ్ ఒకేలాగా ఉండదండి. ఈ నడుము కొలత తగినట్టు ఒక మనిషి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళొచ్చారనుకోండి, అప్పుడొచ్చేసి తనకి తక్కువ ఉండొచ్చు. ఓకేనా. 8 ఇంచులు ఉండొచ్చు. ఇదే నడుము కొలత ప్రకారం కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళొచ్చారనుకోండి, అప్పుడొచ్చేసి తనకి 8:30 ఉండొచ్చు. ఓకేనా. ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్ని మారుతుంటాయండి. అందుకోసమే మీరు ఒకసారి ఇవన్నీ గూడాను అలవాటు చేసుకోండి. అంటే బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా మార్క్ చేయాలనేది మీరు ఒకసారి అలవాటు చేసుకుంటే మీకే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇంక అన్నిటికి ఇంతే అని చెప్పామనుకోండి, అన్నిటికి ఇంతే అయితే మనకు బ్లౌజ్‌లు ఎందుకు సెట్ అవ్వవు? మనకు సెట్ అవ్వట్లేదంటే కారణం ఏంటంటే అన్నిటికి ఒకేలాగా మార్క్ చేస్తే కుదరదు. ఇప్పుడు ఇదే కస్టమర్‌కి నడుము కొలత ప్రకారం నేను వెళ్ళినప్పుడొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం ఎంత 7:30, అప్పర్ చెస్ట్ కూడా 9:30 మార్క్ చేయాలి. కానీ ఈ కస్టమర్‌కొచ్చేసి 36 ఉంది. ఓకేనా. మీకు అర్థమవుతుందా? 36 ఉంది కదా అనేసి నేను 9 ఇంచులు మార్క్ చేయకుండా 9:30 పెట్టాననుకోండి ఇదంతా లూజ్ వచ్చేస్తది. ఇక్కడ లూజ్ ఉండడం వల్ల భుజాలు జారిపోతాయన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి షోల్డర్ కూడా వెడల్పు ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ 6 ఇంచులు మార్క్ చేశాను. లేకపోతే 5:30 పెడితే సరిపోద్దన్నమాట. ఓకేనండి. ఇట్లాంటి చిన్న చిన్నవి మనిషిని బట్టి, కస్టమర్‌ని బట్టి మారిపోతుంటాయి. ఇంకోటేంటంటే దీనికి పై పొట్టు ఎక్కువనమాట. ఓకేనా. నార్మల్‌గా ఉండదండి. పై పొట్టు వచ్చేసి ఎక్కువ ఉంటదనమాట. చెప్పాను కదా! ఈ అప్పర్ చెస్ట్ కొలతకిను, దీనికిను ఎంతుంటది? ఒక 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా. ఇంక ఈ మిడిల్ చెస్ట్ కూడా తనకి చాలా తక్కువనమాట. ఓకేనండి. అందుకోసం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం గనక బ్లౌజ్‌ని కట్ చేస్తే ఆ కస్టమర్‌కి తగినట్టుగా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదండి. ఓకేనా. అందరికి ఒకేలాగా ఉండదు బాడీ తత్వము. ఇట్లాంటి చిన్న చిన్న మార్పులనేటివి మార్చుకుంటూ బ్లౌజ్ కట్ చేయాలి. ఇంక బ్యాక్ సైడ్ ఇంక ఈ సైడ్ కుట్టుపడే దగ్గర ఈ రెండిటికి కూడా రనతో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటదండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఒకసారి సింపుల్‌గా ఒక నిమిషంలో నేను ఏ విధంగా మార్క్ చేశాను బ్యాక్ పార్ట్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కస్టమర్ దగ్గరొచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను. ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేశాను. ముప్పావు ఇంచ్ దేనికంటే నడుము పట్టి కుట్టుకోవడం కోసం పావించు, షోల్డర్స్ జాయిన్ చేయడానికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఓకేనా. పొడవు ఎంత తీసుకున్నామో దానికి ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేస్తే ఎంతొచ్చింది? పావు తక్కువ 16 ఇంచులు. అదే పావు తక్కువ 16 ఇంచులు నేనొచ్చేసి బ్లౌజ్ పొడవు మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి ఇక్కడొచ్చేసి నడుము కొలతొచ్చేసి 34 ఉందనమాట. 34లో నాలుగో భాగం ఎంతండి? 8:30 ఇంచులకి మార్క్ చేసేసాను. ఓకే. 8:30 ఇంచులకి మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అనమాట. డాట్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఇంకొకటొచ్చేసి డాట్‌కనమాట. డాట్‌కి ఈ విధంగా ఎంత విడిచిపెట్టామో ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఈ సైడ్ కుట్టుపడే దగ్గరొచ్చేసి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఎందుకు హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలంటే, మనం బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత సైడ్ మూతలొస్తాయండి. దీనికి రీజన్ ఏంటంటే, ఈ హాఫ్ ఇంచ్ తీయకపోవడం వల్ల. ఈ హాఫ్ ఇంచ్ తీయకుండా మనం బ్లౌజ్ కుట్టామనుకోండి, ఈ సైడ్ ఖర్చు కూడా బయటకొచ్చేస్తది. అందుకోసం ఖచ్చితంగా ఈ సైడ్ అనేది పెద్ద సైజ్ పట్టుకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయాలి. ఓకేనా. చిన్న సైజ్ వాటికి ఒక పావు ఇంచు సరిపోద్దండి. అందుకోసం ఇది కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇంకిక్కడొచ్చేసి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాం యాక్చువల్‌గా మనమైతే అప్పర్ చెస్ట్‌కి. కానీ వీళ్ళకొచ్చేసి వీళ్ళ బాడీ కొంచెం డిఫరెంట్ ఉంది గాబట్టి, ఇక్కడొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతుందనమాట మన దగ్గర. అప్పర్ చెస్ట్ ఉంది గాబట్టి, ఆ అప్పర్ చెస్ట్ ఎంత 36 అందులో నాలుగో భాగం ఎంత 9 ఇంచులు. ఇక్కడొచ్చేసి నేను 9 ఇంచులు మార్చేసేసాను. ఇంకిది కదిలిచ్చకూడదు. ఓకేనా. నడుము కొలతని కదిలిచ్చకూడదు. ఈ అప్పర్ చెస్ట్ కొలతని కదిలిచ్చకూడదు. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇంకా షోల్డర్ వచ్చేసి వీళ్ళకి బ్రాడ్ ఎక్కువుంది కాబట్టి బాడీ నేనొచ్చేసి ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంకా డీపొచ్చేసి 10 ఇంచులు పెట్టానండి. ఒకవేళ 9:30 అయితే 10 ఇంచులు పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిచ్చాననమాట. బ్రాడ్ ఎక్కువుంటది. దిగుడు భుజాలు కాబట్టి నేనిక్కడ హాఫ్ ఇంచ్ తీస్తున్నాను. ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల మనకి షోల్డర్స్ చారవనమాట. నెక్ వైపున పట్టుకుంటది కాబట్టి హాఫ్ ఇంచ్ తీశాను. ఆ ఈ హాఫ్ ఇంచ్ మనం తీస్తున్నప్పుడు ఇక్కడ యాడ్ చేయాలనమాట. 9:30 అయితే 10 ఎందుకు పెట్టానంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీయబట్టే నేను పెట్టాననమాట. ఓకేనా. ఇక్కడొచ్చేసి నెక్కొచ్చేసి 2:30 ఇంచులు పెట్టాను. ఇంకొచ్చేసి కింద బ్రాడ్ వచ్చేసి ఒక 3 ఇంచ్ పెట్టానండి. ఓకే. ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చేసాననమాట. ఇంకా షోల్డర్ వచ్చేసి 3:30 ఇంచులు పెట్టాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఎంతండి చంక డౌన్ వీళ్ళకి అనంటేను, ఎంత అనేది ఒక కస్టమర్‌కి మనం చెప్పలేదండి. ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా ప్రకారం వెళ్తున్నాను. వీళ్ళకొచ్చేసి ఫస్ట్ 6 ఇంచులు పెట్టాను. 6 ఇంచులు పెట్టినప్పుడొచ్చేసి నాకొచ్చేసి 8 ఇంచులు వచ్చిందనమాట. ఓకే. ఈ కార్నర్ నుంచి వచ్చేసి 1 ఇంచ్ తీయాలి. 1 ఇంచ్ ఎందుకు తీయాలి అంటే, ఇక్కడొచ్చేసి చంక వైపున ఏ విధమైన ముడతలు రావండి పెద్ద సైజ్ వాటికి. అదే 1:30 మీరు అంతకంటే ఎక్కువ పెట్టారనుకోండి, ఖచ్చితంగా ముడతొస్తది. మీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా చాలా మందికి చూడండి కార్నర్ దగ్గర ఈ విధంగా కుచ్చులాగా వచ్చేస్తుంటదనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటేను, మీరు డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుంటారు. ఓకే. ఈ డిస్టెన్స్ ఎక్కువ పెట్టడం వల్ల 1:30 అట్లా పెట్టడం వల్లే అక్కడొచ్చేసి ముడతలాగా వస్తదండి. అది రాకూడదంటే మీరు తగ్గిచ్చండి. పెద్ద సైజ్ వాటికి 1.5 పెట్టండి. చిన్న సైజ్ వాటికైతే ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టేసిస్తే సరిపోద్దండి. ఇంకింతవరకు క్లియర్ గదా! 6 ఇంచులు పెడితే నాకు 8 ఇంచులొచ్చింది. అందుకోసం నేను కిందకి 6:30 ఇంచులకు మార్క్ చేసేసుకుంటే పావు తక్కువ 9 ఇంచులొచ్చేస్తుందనమాట.
అసలు పావు తక్కువ 9 ఇంచులు ఎట్టొచ్చిందంటే, మనం అది ఒక ఫార్ములా అని చెప్పాను కదా! ఇక్కడ షోల్డర్ జాయింట్ హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికైతే మనం ఎక్కడ ఎంత ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ ఎక్కిస్తామో హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు. ఆ విధంగా మార్క్ చేసేసుకుంటే నాకొచ్చేసి 6:30 ఇంచుకి మార్క్ చేసినప్పుడు పావు తక్కువ 9 ఇంచులు వచ్చిందనమాట. నాకు కావాల్సినంత 8:30 కదా! అందుకోసం నేను పైకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ నుంచి 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, హ్యాండ్ ఎక్కించడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కొలిస్తే నాకు 8:30 కరెక్ట్‌గా వచ్చిందనమాట. అంటే ఇది ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కస్టమర్‌కి ఇంతే చంకడౌన్ పెట్టండి అనేది రాంగ్ అనమాట. ఈ కస్టమర్‌కి తగినట్టు నడుం కొలత పెట్టొచ్చు, అప్పర్ చెస్ట్ కొలత పెట్టొచ్చు, షోల్డర్ పెట్టొచ్చు. ఇంకా డీప్‌ని బట్టి మనం షోల్డర్ చెప్పొచ్చు. అంతేకానీ వీళ్ళకింత చంక డౌన్ పెట్టండి అనేది రాంగ్ అండి. ఓకేనా? అందరికీ గూడాను చంక రౌండ్ అనేది ఒకేలాగా ఉండదు. ఒకేలాగా ఉండదు కాబట్టి ఈ ఫార్ములాని మీకు అలవాటు చేస్తున్నాను. ఈ ఫార్ములా ప్రకారం మనం గనక కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఇన్ని రోజులు బ్లౌజులు ఎందుకు సెట్ అవ్వలేదు అంటేను ఇక్కడొచ్చేసి 5:30లో 6, 7 పెడతారనమాట అందుకోసం. అది అందరికీ సెట్ అవ్వదు. సెట్ అవ్వదా అంటే కొంతమందికి 6 ఇంచులు పెట్టంగానే సెట్ అవుతది. అదే కొలత ఇంకొకరొస్తారు వాళ్ళకి సెట్ అవ్వదు. వాళ్ళకి గూడా సెట్ అవ్వాలంటే ఎట్లా కుదురుతదండి? వాళ్ళ బాడీ వచ్చేసి వాళ్ళ హైట్ తక్కువ, ఎక్కువ ఉండడం వల్ల ఈ చంక రౌండ్ అనేది కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. అంటే ఈ విధంగా ఒకసారి కొలుచుకొని మీరు మార్క్ చేయండి డౌన్ అనేది అనే చెప్తున్నాను. అంటే మీకు చంక రౌండ్ ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయాలి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయాలి. అంతేగాని ఈ అప్పర్ చెస్ట్ కొలతని కదిలించకూడదు. ఇప్పుడు నాకు 8 వచ్చింది కదా అనేసి హాఫ్ ఇంచ్ ఇటు మార్క్ చేసేస్తే ఇక్కడ చంక రౌండ్ ఒక్కటే చూసుకుంటే ఎట్లా? ఈ అప్పర్ చెస్ట్ లూజ్ ఎక్కువైపోయింది కదా! ఓకేనా? దేనికి తగిన లూజ్ దాన్ని కరెక్ట్‌గా ఇచ్చేయాలి. అప్పుడే గనక మనకి బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టు ఉంటదనమాట. ఓకేనా? అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత కరెక్ట్‌గా మార్చేయాలి. ఈ చంక రౌండ్ ఎంతుందో అంత ఈ ఈ డిస్టెన్స్‌ని మనం పైకి, కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి గానీ, ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకూడదు. ఇన్ని రోజులు మనం చేసిన తప్పులు ఇదే అనమాట. ఓకే. 8 కావాలి గదా! 8:30 గదా! మనకు కావాల్సిందనేది ఇటు మార్చేసేస్తాం. ఇది పెద్ద రాంగ్ అనమాట. ఓకేనండి. అందుకోసం నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఈ చంక రౌండ్ అనేది మెయిన్ అనమాట. దీని వల్లే బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. ఓకేనండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత నేనొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. హ్యాండ్ కోసం క్లాత్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నా. క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ ఏమన్నా క్రాస్‌లున్నాయా అని ఒకసారి చూసుకుంటాను. ఏమన్నా క్రాస్‌లున్నాయని ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే మనం తడిపి ఐరన్ చేసాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులొచ్చే ఛాన్స్ ఉంటది అందుకోసం. ఈ విధంగా అయితే మార్క్ చేసేసాను. నాకొచ్చేసి హ్యాండ్ పొడవొచ్చేసి ఎంతిచ్చారంటే 6:30 ఇచ్చారండి. హ్యాండ్ పొడవు వీళ్ళకొచ్చేసి 6:30 పెట్టాలి. కానీ నేనొచ్చేసి ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేస్తాను. ముప్పావు దేనికంటే కిందొచ్చేసి పైపింగ్ కుట్టడానికి ఒక పావించు, పైనొచ్చేసి మనం హ్యాండ్ ఎక్కించడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. టోటల్ ముప్పావు ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్పుడెంత అవుతదండి? 7:15 అనమాట. అదే 7:15ని ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి వీళ్ళకి ఈ విధంగా ఒక 3:30 ఇంచులకి మార్క్ చేస్తాను. ఓకేనా. పెద్ద సైజ్ కాబట్టి ఈ విధంగా 3:30 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2:30 ఇంచులు పెడుతున్నానండి. వీళ్ళకెంతండి చంక రౌండు? 8:30. 8:30కి ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులనమాట. చూడండి. ఈ విధంగా పావు తక్కువ 7 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికి కూడాను ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ చంక లూజ్ దగ్గర నుంచి 2:30 ఇంచులు. అంటే ఇది మరి చెప్పాను కదా! ఇది కొంచెం బాడీ వెడల్పు ఉంటదండి. చెయ్యి గూడా రౌండ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ 2:30 పెట్టాను. లేకపోతే 2 ఇంచులు సరిపోద్దనమాట. అందుకోసం 2:30 ఇంచులు మార్క్ చేశాను. ఇంకిక్కడ చూడండి హ్యాండ్‌ని ఏ విధంగా మార్క్ చేస్తానండి. ఇక్కడొచ్చేసి ఒక పావించు డౌన్ పెట్టేసుకొని 2 ఇంచెస్ ఉంది కదా! అక్కడి నుంచి ఈ పావించులో కలిపేసుకుంటూ వచ్చి ఈ లైన్‌లో కలిపేయాలి. ఇక సగానికొచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఆ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. హ్యాండ్ షేప్ అంటే ఇంతకంటే పర్ఫెక్ట్‌గా ఉండదు. ఇంతకంటే ఈజీ ఉండదనమాట. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. మనకింక ముడతలు కూడా రావండి అందుకోసం. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. వీళ్ళకొచ్చేసి పెద్ద సైజ్ కాబట్టి కొంచెం ఎక్కువ అతుకులు పడతది. నాకొచ్చేసి ఒరిజినల్ క్లాతే తక్కువుంది కాబట్టి నేను ఈ పద్ధతిలో కట్ చేస్తాను. ఒరిజినల్ క్లాత్ గనుక ఎక్కువుందనుకోండి అప్పుడేం చేస్తాము, ఒకవైపున అతుకు పడేటట్టు కుట్టుకోవచ్చనమాట. నాకు ఒరిజినలే హ్యాండ్‌కి 2 వైపులా గూడాను అతుకులు వేయాలి ఫస్ట్. దానికి అతుకులు వేసిన తర్వాతే దీనికి అతుకులు వేయాలి. అందుకోసం నేనొచ్చేసి ఈ పద్ధతిలో మార్క్ చేసుకొని కట్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపునొచ్చేసి లోతు తీద్దామండి హ్యాండ్‌కి. వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకొని హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేసి ఒకవైపునొచ్చేసి హ్యాండ్‌కి లోతు తీద్దామండి. ఇక్కడి నుంచి చూడండి. ఈ విధంగా ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసాను. మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఎంతుంది 7:30 గదా! అందులో సగం ఎంత? ఇక్కడికి.
ఇలా టేప్ నేను ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసాను. వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ వైపున గుంజినట్టుందంట హ్యాండ్ దగ్గర. అందుకోసం నేను వీళ్ళకొచ్చేసి ఒక హాఫ్ ఇంచే లోతు తీస్తున్నానండి. హాఫ్ ఇంచే లోతు తీస్తున్నాను. ముప్పావు ఇంచు తీయట్లేదు. మామూలుగా అయితే ముప్పావు ఇంచు తీస్తాను. కానీ వీళ్ళు కంప్లెయింట్ చెప్పారు కాబట్టి అంటే వీళ్ళ కండ ఎక్కువ ఉంటదనమాట ఇక్కడంతా గూడాను. అందుకోసం వీళ్ళకి ముప్పావు ఇంచు పెట్టినప్పుడు వచ్చేసి ఇంకా హ్యాండ్ ఉంటది గదా! హ్యాండ్ వైపున లాగినట్టు ఉంటది. అంటే ఫ్రంట్‌కిను హ్యాండ్‌కి ఉంటది గదా! ఈ ఫ్రంట్ అనేది ఇట్లా లాగినట్టుందనమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండదు గదా! బ్లౌజ్ వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు. చూడడానికి కూడా బాగుండదు. ఓకేనా? అందుకోసం ఈ చంక ఎట్లా ఉంటదో ఆ చంక మీద ఆ రౌండ్ మీదే ఈ హ్యాండ్ అనేది కూర్చోవాలి. అంతేగాని పక్కకు జరగకూడదనమాట. ఫ్రంట్ అనేది పక్కన లాగినట్టుంది కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నానండి. ఇక్కడి నుంచి వచ్చేసి హాఫ్ ఇంచ్‌లో కలిపేసాను. ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా ఈ 1 ఇంచ్‌లో కలిపేసానండి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. వాళ్ళు చెప్పే కంప్లెయింట్‌ని బట్టి మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసి వాళ్ళకి బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు ఇవ్వాలి అని. చూసారు గదా! పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. స్టార్టింగ్, ఎండింగ్ అనేది ఈ విధంగా పూసుగా రావాలండి. అప్పుడే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్‌గా మనం హ్యాండ్‌లో తీసినట్టు. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇదొచ్చేసి ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా రన్నర్‌తో మార్క్ చేస్తాను. ఓకే. హ్యాండ్‌తో కూడా పని లేదు. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయడానికి కొన్ని టిప్స్ ఉంటాయండి. అంటే క్లాత్‌ని మెయిన్ ఏ విధంగా ప్లేస్ చేస్తున్నామని. నేనొచ్చేసి ఏ పద్ధతిలో ప్లేస్ చేస్తున్నానో అది గమనించండి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో నా వైపు ఉన్నాయి. హ్యాండ్‌నొచ్చేసి ఈ విధంగా ఇటువైపున కట్ చేశాననమాట. ఓకేనా? హ్యాండ్‌నైతే ఎక్కడ కట్ చేసామో అటువైపున తీసుకొచ్చి బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేయాలి. ఈ బ్యాక్ పార్ట్‌కొచ్చేసి నెక్ అయితే నేను ఇప్పుడే కట్ చేయనండి. అంటే ఒరిజినల్ క్లాత్‌కి గమ్ పెట్టేస్తాను గదా! అప్పుడు కట్ చేసేసి ఆ తర్వాత గమ్ పెట్టేస్తాను. గమ్ పెట్టేసిన తర్వాత ఆ ఒరిజినల్ క్లాత్ నెక్ అంతా ఉంటది గదా! బ్యాక్ వైపున. అది గూడా ఎప్పుడు కుడతానో అప్పుడే నేను కట్ చేసి కుడతాననమాట. ముందే కట్ చేయను. ఎందుకంటే ఈ నెక్ తేడా వచ్చేస్తదండి. అందుకోసం అనమాట. ఓకేనా? ఇది క్రాస్ కటింగ్ గాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తున్నా. చూడండి. ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసి మొత్తం అయితే అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసాను. ఇక్కడొచ్చేసి ఈ షోల్డర్‌ను, ఈ చంకని ఇప్పుడే కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి నెక్‌ని ఇంతవరకు కట్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం డౌన్ పెట్టాం కదా! ఇది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి మనం డౌన్ తీయాలండి. అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కూడాను ఒకే విధంగా ఉంటదండి అప్పర్ చెస్ట్ కొలత. ఇంకిది తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇది పక్కన పెట్టేసిన తర్వాత నేను ఏ విధంగా మార్క్ చేసేస్తాను అనేది చూపిస్తానండి. ఫస్టొచ్చేసి ఇక్కడ చంక వైపునొచ్చేసి లోతు మార్క్ చేసుకున్నాము. చంక లోతు మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక ఫ్రంట్ పార్ట్‌కొచ్చేద్దాం. ఓకేనా? ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్‌కైతే మార్క్ చేసేసాను. చంక లోతైతే ఇంతవరకైతే క్లియర్ అయిపోయింది గదా! ఇంకిక్కడ చూడండి. ఇక్కడి నుంచొచ్చేసి 2:30కు మార్క్ చేస్తున్నా. 2:30కు మార్క్ చేస్తున్నాను. ఇంక వీళ్ళకొచ్చేసి నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పావు తక్కువ 7 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. పావు తక్కువ 7 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకిక్కడ కట్ చేసేసాం గదా! నెక్‌కి. ఇంకిక్కడి నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నా. నా కంప్లెయింట్ ఏం చెప్పారంటే వాళ్ళు ఇక్కడొచ్చేసి హ్యాండ్ ఎక్కించుకున్న తర్వాత ఇది లాగేస్తుంది ఈ పార్ట్. హ్యాండ్‌ని లాగేయడం వల్ల వాళ్ళు కంఫర్ట్‌గా లేదండి అన్నారు. అందుకోసం నేను వాళ్ళకి హ్యాండ్‌లోదొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిచ్చానండి. ఇంకిక్కడ చూడండి ఫ్రంట్ వైపున గూడా రౌండ్ నెక్కే గాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడి నుంచి చూద్దాము. 5 ఇంచులు మార్క్ చేద్దాం. ఓకే. పైనుంచొచ్చేసి ఒక 5 ఇంచులకి మార్క్ చేసేసానండి. ఇంతవరకు క్లియర్ గదా! వీళ్ళకి ఫ్రంట్ పొడవొచ్చేసి 13.5 ఇంచులండి. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా 13.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడ చూడండి.
ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులకి మార్క్ చేశాను. చెప్పాను కదా! తనకొచ్చేసి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేశాను. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ కొలతకొచ్చేసి 3 ఇంచులు లేదంటే పావు తక్కువ 3 ఇంచులు అనేది మార్క్ చేయాలన్నమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇంకిక్కడొచ్చేసి ఒక ముప్పావు ఇంచ్ అనమాట. ముప్పావు ఇంచ్ తీస్తే మనకి ఎంత ఉంటది? షేప్ పట్టి కుట్టిన తర్వాత ఓకే. కనీసం ఒక 2.5 ఇంచులు ఉండాలన్నమాట. మనము సైడు బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఈ షేప్ పట్టి వెడల్పు అనేది ఒక 2.5 ఇంచులు ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఈ చెస్ట్ వచ్చేసి ఈ షేప్ పట్టి మీద కూర్చున్నప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. అంతేగాని ఇక్కడ డిస్టెన్స్ తక్కువ వచ్చినప్పుడు కూడాను బ్యాక్ వైపున కూడా ఒక ముడతలాగా వస్తది. ఇదంతా కూడా లూజ్ ఉంటది. ఇక్కడ కూడాను లూజ్ వస్తదనమాట. అందుకోసం ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత 2.5 ఇంచులు ఉండాలన్నమాట షేప్ పట్టి. అందుకోసం ఇక్కడి నుంచి వచ్చేసి నేను 1 లేదా ఒక ముప్పావు ఇంచు ఓకేనా? 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేశాను. వీటన్నిటికి కూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. చాలా సింపుల్‌గా అయిపోద్దనమాట బ్లౌజు మన మెథడ్‌లో. ఇంకిక్కడ చూడండి, మన వైపుకొచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి ఎంతుంది? 3.5 ఇంచులనమాట. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే 8.5 ఎక్కడికుంది? ఇక్కడికుందనమాట. అంటే మనకు నడుము కొలత ఎంత? నాలుగో భాగము 8.5 కదా! ఆ! నడుము కొలత నాలుగో భాగం వచ్చేంత వరకు ఈ విధంగా కొలుచుకున్నాను. ఓకేనండి. ఈ డాట్‌ని బట్టి మనకి చెస్ట్ లూజ్‌నిస్తామండి. వీళ్ళకొచ్చేసి చెస్ట్ తక్కువుంది కాబట్టి మనం వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసాం. ఇంకిక్కడొచ్చేసి ఖర్చనమాట. ఓకేనండి. చూసారు కదా! ఫ్రంట్ పార్ట్ ఇంతేననమాట. చాలా సింపుల్. ఎవరికైనా గూడాను ఈ ఫ్రంట్ నెక్ ఎంత డీపేస్తారో అక్కడి నుంచి ఒక 5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్ది. కొంతమంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడొచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేస్తాము. తినకి చెస్ట్ తక్కువుంది కాబట్టి నేను 5 ఇంచులే మార్క్ చేశాను. తినకే గనక చెస్ట్ ఎక్కువుంటే 5.5 ఇంచులు పెట్టాలనమాట. నేను చెప్పాను గదా! చెస్ట్ చాలా తక్కువుంటది. ఇంకిక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఉక్సుల దగ్గరొచ్చేసి ఒక పావించి లోపలికి మార్క్ చేశాను. ఇంకిక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాం గదా! ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఈ పావించి ఎందుకు తీయాలి అంటే స్టార్టింగ్ హుక్ చాలామంది హుక్స్ వచ్చేసి లూజ్ అంటారనమాట. అందుకోసం ఈ విధంగా పావించు లోపలికి మార్క్ చేశామనుకోండి, వాళ్ళకింకా లూజ్ ఉండదు. ప్లస్ ఇక్కడ పట్టుకొని ఉండడం వల్ల మనకు షోల్డర్స్ కూడా జారవనమాట. ఇదొక రీజన్ అనమాట. ఈ షోల్డర్స్ జారకుండా ఉండడానికి ఇక్కడ పావించి తీయండి. ఇక్కడ పెద్ద ఈ సైజ్‌కి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీశాను. ఈ డౌన్ అనమాట. ఈ రెండిటి వల్ల మనకి షోల్డర్స్ ఇంకా జారే ఛాన్సే ఉండదండి. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఈ మెయిన్ డాట్‌కిను ఈ సైడ్ కుట్టుపడే దగ్గర ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేస్తున్నా. ఓకేనండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను ఏ విధంగా మార్క్ చేశాను. కస్టమర్ దగ్గర కొలత తీసానండి. ఫ్రంట్ పొడవు మీరు ఎట్లా మార్క్ చేశారంటే పొడవు తీసుకున్నాను. మెజర్‌మెంట్స్‌తో ఎళ్తున్నాం కాబట్టి పొడవు తీసుకున్నాననమాట. తనకొచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 13 ఉంది. నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తేనే కదా మనం కుట్టిన తర్వాత పైకొస్తది. ఓకేనా? 13 అనమాట తనకున్నది. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొచ్చేస్తది కదా! అందుకోసం. ఇక్కడ కావాల్సిన ఖర్చుతో సహా నేను మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడే నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడేం హాఫ్ ఇంచ్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? చెప్పాను కదా! చాలా సార్లు కూడా చెప్పుంటాను మెజర్‌మెంట్స్‌తో ఎళ్ళేటప్పుడు. ఈ నెక్ ఎంత కావాలో 6:30 7 ఇంచులు ఎట్లా కావాలో అంత మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఒక 5 ఇంచులు మార్క్ చేసేసుకోండి అని చెప్పాను. ఎవరికైనా సెట్ అవుతుందనమాట ఈ విధంగా. ఓకేనా? అంటే కింద వైపు నుంచి చెప్పడం కంటే కూడాను, ఈ నెక్ దగ్గర నుంచి ఏంటిది నెక్ డీప్ ఏస్తున్నాం కాబట్టి ఫ్రంటు. అది హై నెక్ వేస్తే అది వేరే ఉంటదండి. అది మారిపోద్ది మొత్తము. కానీ డీప్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్ది. ఇంక మన ఫార్ములా తెలిసిందే కదా! ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దానికంటే యువతలకి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకున్నాము. ఇక్కడి నుంచి వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. డాట్ ఎంత కావాలో అంత మార్క్ చేస్తాను. తనకి చెస్ట్ తక్కువుంది. చాలా తక్కువుంది కాబట్టి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? చెస్ట్‌ని బట్టే ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ ఇవ్వాలి. తినక చెస్ట్ తక్కువున్న 3 ఇంచులు పెట్టాననుకోండి, ఖచ్చితంగా ఇక్కడ లూజ్ వచ్చేస్తది. ఇక్కడ లూజ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తన చెస్ట్‌కి తగినట్టు మనం డాట్ మార్క్ చేయకపోవడం వల్లే ఇట్లా లూజ్ వస్తదనమాట. ఓకేనా? ఇవన్నీ మనం కుట్టే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ ఈ మనిషిని బట్టి మనం చూసేసి ఓకే. ఈళ్ళకి డాట్ ఎంత పెట్టొచ్చు, అప్రాక్సిమేట్‌గా మన పొడవు కూడా ఎంత పెట్టొచ్చని మనిషిని చూసి కూడా వచ్చేస్తదండి. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ కొద్దీ ఇవన్నీ వచ్చేసాయనమాట. కుట్టంగా కూడాను ఇవన్నీ నాకొచ్చేసాయనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా, ఇంకా ఏమన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే వాటిల్లో పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తే చేస్తానండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. అండి ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడొచ్చేసి ఒక కొలత తీస్తానండి ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇక్కడి నుంచి ఎంతుంది 3.5 కదా! డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చివరికి ఎంతుంది 10.5 ఉందనమాట. ఈ ఒక్క కొలత చాలు. దేనికిది? షేప్ పట్టీకనమాట. షేప్ పట్టీ కట్ చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా! ఇటువైపున. సైడ్ మిగిలే క్లాత్ వచ్చేసి మనకి షేప్ పట్టీకి సరిపోద్దండి.
టోటల్ ఎంతండి పొడవు మనకు అక్కడ వచ్చింది షేప్ పట్టి దగ్గర 10.5 కదా, అందుకే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుంది? 11 ఇంచులు. ఈ విధంగా 11 ఇంచులకి మార్క్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఫ్రంట్ 4.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ బ్యాక్ వైపుని కూడాను 4.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఒక 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 3.5 ఇంచులు. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ మనం షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా డాట్ పెట్టేసుకుంటున్నాం. వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇంకా ఇక్కడ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడే కుట్టు పడుతుంది, ఇక్కడే కుట్టు పడుతుంది అనమాట. ఈ రెండింటికి జాయిన్ చేసేటప్పుడు, సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇంక ఇందులో ఏ మార్పు ఉండదండి. ఓకేనా? ఇది వచ్చేసి హ్యాండ్స్, వచ్చేసి షేప్ పట్టీ అనమాట. ఓకేనండి. ఓకే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయలేకపోతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనండి. నా వీడియో కనుక చివరి వరకు చూస్తున్నట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.